మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. సో బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి దాదాపు 5,000 పైచలకు ఖాళీలకు సంబంధించిన భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ వీడియోలో వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది మనకు అప్రెంటిస్ సంబంధించిన ఉద్యోగాలు. సో మొత్తం 5,000 ఖాళీలు అయితే మనకు ఇందులో ఉన్నాయి. ఈ 5,000 ఖాళీలు కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో సో వాటిలలో ఉన్నటువంటి అప్రెంటిస్ వేకెన్సీస్ కోసం భర్తీ కోసం ఇవైతే మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకు అంటే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి 1 year పాటు ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ అప్రెంటిస్ పీరియడ్ కూడా 1 year మాత్రమే ఉంటుంది. సో 12 నెలల కోసం మాత్రమే ఈ ఎంపిక ప్రక్రియ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఎవరైతే అభ్యర్థులు ఎంపిక అయినటువంటి వాళ్ళు ఉంటారో వీరికి బ్యాంక్ తరఫున మంత్లీ 15,000 రూపాయలు అనేది స్టైఫండ్ గా చెల్లించడం జరుగుతుంది. మరి వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని చూసినట్లయితే ఎనీ డిగ్రీ, సో ఏదైనా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే మే 19వ తేదీ, సో మే 19వ తేదీన వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మొదలవడం జరిగింది. అదేవిధంగా జూన్ 8 వరకు వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకు వీటికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. సో మే 19 నుంచి జూన్ 8వ తేదీ వరకు వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతాయి. అదేవిధంగా వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రీజనల్ లాంగ్వేజ్ అంటే లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ పేపర్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఓవరాల్ గా మనకు ఫస్ట్ అనేది ఆన్లైన్ టెస్ట్, ఆ తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ తర్వాత చివరిగా మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఇది వీటికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ. అయితే మనకు ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి విడుదలైనటువంటి ఈ 5,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటిలో మనకు తెలుగు రాష్ట్రాల నుంచి ఖాళీలు ఒకసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 188 ఖాళీలు అయితే ఉన్నాయి. సో 188. అదేవిధంగా మనకు తెలంగాణలో చూసినట్లయితే 83 ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇది మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి విడుదలైనటువంటి దాదాపు 5,000 పైచలు ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీకి సంబంధించినటువంటి అప్రెంటిస్ పోస్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.